Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 93 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు 93వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. Thy throne is established of old, thou art from everlasting. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను, సదాకాలం ఉన్నవాడవు నీవే. There are times when God's people need to be reminded afresh and anew whose we are and whom we serve. మనము ఎవరి వారమో ఎవరిని సేవించున్నాము అనేది పదే పదే మనం తలంచుకుంటూ ఉండవలసినటువంటి అవసరం ఉంది. To this end, let us turn to the Psalm 93. ఈ గమ్యం వైపుగా 93వ కీర్తన మనం చూస్తాం. Because you will need some eventually, even if you do not need some now, I want to bring some comfort to you who are Christians. ఎందుకనగా క్రైస్తవులైనటువంటి వారికి ఇప్పుడు మీరు ఈ ఆదరణకరమైనటువంటి ఈ మాటలు చివరిగా మీకు చెప్పాలని కోరుతున్నాను. Some of you may be in need of comfort now. కొంతమంది ఇప్పుడు మీకు ఈ ఆదరణ అవసరమై ఉండొచ్చు. Or some of you may not be in need of comfort. కొంతమందికి ఆదరణ అవసరత లేకుండొచ్చు. But I want to bring some comfort to you who are Christians. అయితే క్రైస్తవులైన వారికి కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పాలని I want to కోరుతున్నాను. encourage you from God's word with Psalm 93. దేవుని వాక్యముల నుండి 93వ కీర్తన ద్వారా మిమ్మల్ని నేను ప్రోత్సహించాలని కోరుతున్నాను. Of course, those of you who are not repented so far will not rightly be comforted by this message. అయితే ఇప్పటి వరకు కూడా మారు మనసు అనుభవం లేని వారైతే ఇప్పుడు మీరు ఈ మాటలతో ఆదరించబడలేరు. But perhaps it will serve to persuade you why you should be repented and saved from the wrath to come. అయితే ఎందుకని మీరు మారు మనసు పొందకుండా మరి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడకూడదు ఆ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. This psalm was recognized by the Jews in ancient times. ఈ కీర్తన ఆ పురాతన కాలంలో యూదులైనటువంటి వారు దీనిని కీర్తన జ్ఞాపకం చేసుకుంటుండేవారు. And by many other Bible theologians, they have remembered it as a psalm associated with the Messianic kingdom. బైబిల్ వేదాంతులు కూడా అనేక సందర్భాలు ఇది మెస్సయా కీర్తనగా దీనిని వాళ్ళు గుర్తించేవారు. The Messianic kingdom is the kingdom the Lord Jesus Christ taught his disciples to pray. మెస్సయా యొక్క రాజ్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పించిన ఆ రాజ్యం వచ్చునుగాక దాని గురించి నేర్పించాడు. That is what in Matthew 6:10 thy kingdom come. ఆ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ రాజ్యం వచ్చుగాక అని చెప్పినాడు. The Messianic kingdom is also that kingdom the Lord Jesus Christ, who of course is the Messiah of Israel, will establish here on earth at the time of his second coming in power and great glory. మెస్సయా యొక్క రాజ్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చి ఇశ్రాయేలీయుల మధ్యలో ఆయన మహిమతో కూడా వచ్చి తన రాజ్యమును స్థాపించనే ఉన్నాడు. And we know that the Lord created the whole universe by the power of his word. దేవుడు తన నోటి మాట శక్తి చేత ఈ విశ్వం అంతటిని సృష్టించిన సంగతి మనం ఎరుగుదాం. And maintaining the same by the power of his word. ఈ సృష్టి అంటే కూడా తన నోటి మాట శక్తి చేతనే నిర్వహిస్తున్నాడు కూడా. We know that there is only one God. మనకు తెలుసు ఒకే దేవుడు ఉన్నాడు. In Deuteronomy 6:4, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, Hear, O Israel, the Lord our God is one Lord. ఇశ్రాయేలు వినుము, దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడై ఉన్నాడు. 1 Corinthians 8:4 says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ there is వచనం, none other God but one. ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, ఒక్కడే దేవుడై ఉన్నాడు. But God is a Trinity, three persons who are but one God. అయితే దేవుడు త్రిత్వమై ఉన్నాను, ఒకే దేవుడుగా ఉన్నాడు. Sometimes, especially in the New Testament, కొన్నిసార్లు ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో the persons of the triune Godhead are distinguished differently. త్రిత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరువేరుగా అక్కడ వివరించబడ్డారు. At other times, especially in the Old Testament, ఇతర సమయాల్లో విశేషంగా పాత నిబంధనలో the persons of the triune Godhead are not distinguished separately. త్రిత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు వేరువేరుగా అక్కడ చెప్పబడలేదు. Thus, in Genesis 1:1 we read, ఆ విధంగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, in the beginning God created the heaven and the earth. God is singular there but three in one. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. దేవుడు కానీ ముగ్గురుగా ఉన్నారు, త్రిత్వముగా ఉన్న దేవుడు. The persons of Godhead are not distinguished in that verse. ఇక్కడ ఈ వచనములో త్రిత్వము అనేది వేరువేరుగా ఇక్కడ చెప్పబడలేదు. But in John 1:3, అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో the Lord Jesus Christ is distinguished as the person of the Godhead who created all things. యేసుక్రీస్తు వారు సర్వమును సృష్టించినటువంటి దేవత్వం యొక్క శిరస్సుగా చెప్పబడ్డాడు. All things were made by him, సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగానే and కలిగింది. without him was not anything made that was made. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. The same is true in Colossians 1:16. కొలస్సీయులకు రాసిన ప్రతి 1:16లో కూడా ఇదే సత్యం. I have mentioned these things so you will recognize that as we read
read 93rd Psalm, 93వ కీర్తన చదువుతుండగా మీరు గుర్తించాల్సిందిగా ఈ వచనాలన్నీ కూడా నేను we are ప్రస్తావించాను. reading 5 verses that do not expressly mention Lord Jesus Christ by name. ఈ 5 వచనాలు మనం చదువుతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి పేరుతో ఎక్కడ మనకి ఇక్కడ వ్యక్తపరచబడలేదు. Nevertheless, he is the subject of this psalm. అయినను ఈ కీర్తనకి ఆయనే ఆ కర్త అయి ఉన్నాడు. The psalm is all about him. అంటే ఈ కీర్తన అంతా కూడా ఆయన గురించే ఉంది. Read the whole psalm in your leisure time. Only 5 verses are there. తీరిక సమయంలో 5 వచనాలే ఉన్నాయి. కీర్తన అంతా కూడా మీరు చదవండి. Now my point is, ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటంటే, are you a Christian who is being persecuted? మరి నువ్వు హింసించబడినటువంటి క్రైస్తవుడువా? Be comforted by the fact that Christ reigns. క్రీస్తు రాజ్యము చేయుచున్నాడనే ఈ సత్యాన్ని బట్టి నువ్వు ఆదరించబడాలి. Suffering affliction from unconverted family members. చూడండి, మారు మనసు పొందనటువంటి కుటుంబ సభ్యుల నుండి హింసలు, శ్రమలు, బాధలు వస్తాయి. Be comforted by the fact that Christ reigns. క్రీస్తు రాజ్యము చేయుచున్నాడు అనే ఈ మాటను బట్టి నువ్వు ఆదరించబడాలి. Are you enduring physical ailments that leave you miserable? భౌతిక సంబంధమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ దౌర్భాగ్య స్థితిలో ఉన్నావా? Be comforted by the fact that the Christ reigns. క్రీస్తు రాజ్యము చేయుచున్నాడు అనే మాటను బట్టి ఆదరించబడాలి. Are you facing an obstacle in your life that seems insurmountable? నీ జీవితంలో ఇక నువ్వు నేను అధిగమించలేనటువంటి ఆటంకులు, అడ్డంకులు ఎదుర్కొంటున్నావు. Yeah, Christ reigns. క్రీస్తు రాజ్యము చేయుచున్నాడు. Perhaps you are discouraged. ఒకవేళ నువ్వు నిరుత్సాహంలో ఉన్నావు, I tell you that Christ reigns. మీతో చెప్తున్నాను, క్రీస్తు రాజ్యము చేయుచున్నాడు. Perhaps you feel weak and impotent in the face of temptations and trials. మరి శోధనలు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు బలహీనంగాను, చాతగాని వాడు అనిపిస్తుందా? On the authority of God's word, I remind you that Christ reigns. దేవుని వాక్యం యొక్క అధికారముతో మీ జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు రాజ్యము చేయుచున్నాడు. All praise to him who reigns above in majesty supreme. కాబట్టి ప్రభావముతో కూడా బలముతో కూడా ఏలుబడి చేస్తున్న దేవునికే స్తుతి కలుగును గాక. Why did Joseph persevere in prison knowing that he had done no wrong? నుండి యోసేపు ఏ తప్పు చేయలేదని కూడా తెలిసి కూడా ఎందుకని చెరసాలలో ఆ రీతిగా శ్రమలు అనుభవించాడు? How he could persevere? పట్టుదలతో. ఎందుకని ఆ పట్టుదలతో కూడా మాట్లాడుతున్నాడు. Why did Daniel continue to pray as at other times knowing that it might cost him his life? దానియేలుకి ప్రాణ ముప్పు ఉంది, ప్రాణ అపాయం ఉందని తెలిసి కూడా ఎందుకని ఆ సమయాల్లో ప్రార్థన చేసేవాడు. And why did the 3 Hebrews refuse to bow down to the idols when faced with the fiery furnace? ముగ్గురు హెబ్రీ యవనస్తులైన వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం ఉందని తెలిసి కూడా ఎందుకని విగ్రహాన్ని వాళ్ళు పూజించడానికి తిరస్కరించారు? How could Paul and Silas have rejoiced after being beaten and imprisoned in Philippi? పౌలు శీలలు బాగా దెబ్బలు తిని కూడా ఆ ఫిలిప్పి చెరసాలలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు? How is it that the gospel continues to spread in the face of fierce communist and Islamic opposition? చూడండి, ఇంత ఇస్లాం వారు కమ్యూనిస్ట్ ఇంతగా పెచ్చరిల్లిపోతున్నా గానీ ఎందుకని సువార్త అట్లా వ్యాపించింది? Why do young girls boldly evangelize and bring others to Christ in the face of beatings, rapes and even martyrdoms in such countries like Nigeria and Pakistan and Indonesia? నైజీరియా, పాకిస్తాన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో యవనస్తులైన సహోదరులు కూడా వారిని మానభంగాలు చేసి చెరిపేసి హింసిస్తూ ఉన్నా కానీ ఎందుకని వారు అంతగా విస్తారంగా సువార్త ప్రకటిస్తూ ప్రజలను ప్రభువు నడిపిస్తున్నారు? There is only one answer for all these things. వీటన్నిటికీ ఒకే జవాబు మనం చూడొచ్చు. It is the same answer to every question of its kind. కాబట్టి ఇది ప్రతి ప్రశ్నకి ఆ రకమైనటువంటి దానికే అది జవాబుగా ఉంటుంది. It is the answer of the ages. ఇది తరతరాలుగా ఉన్నటువంటి జవాబు. Christ reigns. క్రీస్తు రాజ్యము చేయుచున్నాడు. Who wrote Psalm 93? 93వ కీర్తన రాసింది ఎవరు? Perhaps it was Moses or David. బహుశా మోసేనో లేదా దావీదైనా రాసిండొచ్చు. The human author is a mystery. ఇప్పుడు ఎవరు మానవరీత్యా రాసింది ఎవరు అనేది ఒక మర్మం. But the divine author was the Holy Spirit of God. కానీ దైవికమైనటువంటి రచయిత అయితే పరిశుద్ధాత్మ దేవుడే. So notice what the Holy Spirit tells us in this psalm about the Lord. ఈ కీర్తనలో పరిశుద్ధాత్మ యెహోవా ప్రభువుని గురించి ఏం చెప్తున్నాడు మీరు this one whose name is Jehovah, the meaning of the word Lord. ఇక్కడ యెహోవా అంటే ప్రభు అనేటువంటి అర్థం ఇచ్చే ఆ మాట. Yeah, who we know to be the Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా మనం ఎరిగి ఉన్నాం. And I want to tell you 5 things. It is a little bit longer message. మరి కొంచెము ఎక్కువగా ఉంటుంది సందేశము. 5 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Number 1. మొదటిది, our Lord reigns gloriously. మన ప్రభువు ఆయన మహిమతో కూడా ఆయన రాజ్యం చేయుచున్నాడు. Do the kings of this earth have their royal clothes? ఈ లోక రాజ్యములు వారి యొక్క ఆ రాజరిక వస్త్రాలు ధరించుకొని ఉంటారా? So well, my king is said to be clothed with majesty. అయితే నవరాజు అయితే ప్రభావమును వస్త్రంగా ధరించుకున్నాడు. But what is majesty? ఏమిటి ప్రభావం అనగా? Majesty is defined as stately dignity and imposing character. ప్రభావం అనేది ఆయన యొక్క హొందాతనాన్ని, ఆయన యొక్క వ్యక్తి లక్షణాలని గురించి మాట్లాడుతాం. It is the మాట్లాడుతాం. supreme greatness and sovereignty. ఇది ఎంత ఔన్నత్యమైనటువంటి సార్వభౌమ అధికారం గురించి And the మాట్లాడుతాం. Lord Jesus
Jesus Christ is clothed with it. యేసుక్రీస్తు ప్రభువారు వాటితో ఆయన ధరింపజేయబడి ఉన్నారు. Simon Peter once wrote that the apostles were eyewitnesses of his majesty. సీమోను పేతురు ఒకసారి అంటాడు కదా, మేము ఈయనకు సాక్షులము అంటాడు. ఆ మహిమను మేము ఆ మహిమను మేము కనులారా చూచినాము. And in Job 37:22 యోబు గ్రంథం 37:22 tells us that with God is terrible majesty. ఇక్కడ దేవుడు ఎంతో భయంకరమైనటువంటి ప్రభావం కలిగిన So వాడు. terrible majesty means majesty that inspires terror. భయంకరమైనటువంటి ప్రభావం అంటే ఆ ప్రభావం భయాన్ని పుట్టించేదిగా. That fills with fear. అది భయముతో కూడా నిండి That ఉంటుంది. one with which leaves one with the astonishment. ఎంతో ఆశ్చర్యపరిచేటువంటి వాడు. So is a terrible. ఆయన భయంకరుడు. And if you see further, ఇంకా మనం ముందుకు చూస్తాం. listen to what the apostle John wrote about Christ being clothed in majesty. అపోస్తలుడైన యోహాను క్రీస్తు ప్రభావం ధరించుకుని ఉంటాను దాని గురించి ఏమని In చెప్తున్నాడు? the very John's Gospel, 1st chapter. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, And we beheld his glory, the glory of the only begotten of the Father, full of grace and truth. కాబట్టి ఆయన యొక్క మహిమను అంటే 14వ వచనంలో మనం చూస్తే, కృపా సత్య సంపూర్ణుడుగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం. As well, listen to Matthew's account of these three Christ's apostles seeing him clothed in majesty. Three apostles saw him in majesty. ఈ ముగ్గురు క్రీస్తు యొక్క అపోస్తలులు ఆయనని మహిమలో ప్రభావం ధరించిన వాడిగా చూసిన సంగతి మత్తయి రాసినాడు. Yeah, he writes that our Lord was transfigured before them. అక్కడ మన ప్రభు వారి ముందు ఆయన రూపాంతరం And చెందినాడు. his face did shine as the sun. ఆయన ముఖము సూర్యుని వలె And his ప్రకాశించింది. raiment was white as the light. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించింది. Not only that, we అంతేకాకుండా know the account of Isaiah in Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సంగతి కూడా మనకు తెలుసు. He was clothed in majesty. ఆయన ప్రభావంను So who ధరింపజేసుకున్నాడు. can compare our king in relation to his glory? కాబట్టి ఆయన మహిమకు సంబంధించి మన రాజుతో ఎవరిని సాటి చేయగలం? Who is else worthy to bow before? కాబట్టి ఆయన ఎంత సాగిలపడడానికి ఎవరు యోగ్యులై ఉన్నారు? So it is at his name every knee is bent. కాబట్టి ఆయన నామమున ప్రతి మోకాలు కూడా వంగుతుంది. Every head is bowed. ప్రతి తల ఆయన ముందు Every వంగవలసింది. tongue confesses that he is the Lord, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకుంటుంది. for the glory of God. దేవుని మహిమను So కొరకు. Lord Jesus Christ does indeed reign కాబట్టి gloriously. యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో రాజ్యము And the చేయుచున్నాడు. second thing is, రెండవ సంగతి, our Lord reigns powerfully. మన ప్రభు ఎంతో అధికారముతో కూడా ఏలుబడి The చేస్తున్నాడు. psalmist continues in verse 1 with these words. కీర్తనకారుడు ఈ వచనాలతోనే మొదటి వచనంలో ఈ మాటలతో The కొనసాగుతున్నాడు. Lord is clothed with strength. యెహోవా బలమును ధరించి ఉన్నాడు. He is not only clothed with majesty as a prince in his court, ఆయన రాజకుమారుగా ప్రభావముతో ఆయన ధరింపబడి ఉన్న మాత్రమే but కాకుండా he is clothed with strength as a general in his camp, so the chief of the army. కాబట్టి ఆ రాజ్యంలో ఆయన సైన్యాధిపతిగా బలమును ధరించిన వాడుగా కూడా ఉన్నాడు. See him not only clad in the robes of royalty, చూడండి, ఇక్కడ ఆ రాజరికపు వస్త్రములతో ధరింపజేయబడ్డ మాత్రమే but కాకుండా also clad in the armor of the conquest. చూడండి, అక్కడ విజయానికి సంబంధించినటువంటి ఆ యుద్ధాయుధాలు కూడా ధరించిన వాడుగా So చూస్తున్నాం. much strength and honor both are his clothing. అంటే మహిమ, ప్రభావము, బలము ఆయన యొక్క వస్త్రధారణగా ఉంది. This shows that he can do everything. ఇదేం చూపిస్తుందంటే ఆయన సమస్తమును చేయగలడు. Nothing is impossible to him. ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు. We are told that with this strength he had girded himself. మనకి ఇక్కడ చెప్పబడింది ఆయన ఈ బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. This means that his strength is not derived from anyone else. దీని అర్థము ఈ బలము ఎవరి ద్వారానో ఆయన సాధించింది కాదు. He has his strength of himself and does with it whatsoever he pleases. ఆయన బలమై ఉన్నాడు. ఆయనని బలము ధరింపజేయబడి ఉన్నాడు ఆయననే. So therefore let us not fear the power of man, which is both borrowed and limited. కాబట్టి మనుషుని యొక్క బలాన్ని బట్టి ఎక్కడో కొని తెచ్చుకున్నటువంటిది, పరిమితి గలటువంటిది, దానికి మనం భయపడవలసిన But అవసరం let లేదు. us fear him who has power to kill and to cast into hell. అయితే చంపి నరకంలో పడవేయు బలము గలవారు, శక్తి గలవానికి భయపడాలి. There are many other verses also, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. such as Colossians 1:16 and 17, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 and వచనాలు. Job 23:7. యోబు గ్రంథం 23:7 So వచనం. the Lord Jesus Christ does truly reign powerfully. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బలమును ధరించి రాజ్యము చేయుచున్నారు. And thirdly, మూడవది, our Lord reigns eternally. మన ప్రభువు ఆయన శాశ్వత కాలము రాజ్యం First చేయవాడు. one gloriously, మొదటిది మహిమతో రాజ్యం secondly చేస్తున్నాడు. powerfully, రెండోది బలమును ధరించి రాజ్యం and thirdly చేస్తున్నాడు. eternally. మూడవది శాశ్వతముగా రాజ్యం How do చేస్తున్నాడు. we know the Lord Jesus Christ reigns eternally? యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వత రాజ్యం చేయువాడని ఎట్లా తెలుసుకుంటాం? So in the same Psalm verse 2, అదే కీర్తనలో చూస్తాం 2వ వచనం. thy throne is established of old, thou
thou art from everlasting. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. Hebrews 1:8 also reaffirms the same. హెబ్రీ 1:8 కూడా ఆ మాట మరలా చెప్తా ఉంది. Lord Jesus Christ's right to rule the universe is founded in his creation of the universe. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వానికి రాజుగా ఆయన అంతటిని కూడా ఏలుబడి చేయటువంటి హక్కు, సర్వహక్కులు ఆయనకున్నాయి. No, thy throne is established, it cannot be contested. నీ సింహాసనము స్థిరమై ఉన్నది, అది కదిలించబడేది కాదు. 1 Timothy తిమోతికి రాసిన మొదటి పత్రిక 6th chapter, 6వ అధ్యాయం 15 and 16 verses explain the same thing. 15-16 వచనాల్లో ఆ మాటలు వివరించబడ్డాయి. And fourthly, 4వ మాట, the Lord reigns triumphantly. ప్రభు విజయోత్సాహంతో రాజ్యం చేయుచున్నాడు. You can read verses 3 and 4 of this psalm. ఈ కీర్తనలోని 3-4 వచనాలను మీరు చదవచ్చు. So the imagery in this portion of the poem is of a threatening storm. ఈ భాగంలో, ఈ పద్యంలో మనం ఊహించదగిన సంగతి ఏమిటంటే భయభ్రాంతులు గొలిపించేటువంటి Yeah, సంగతి. that is a real danger. ఇది వాస్తవమైనటువంటి ప్రమాదమే. Isaiah 57:20 compares the wicked people with a raging sea. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనంలో 20వ వచనంలో దుష్టులు సముద్ర తరంగం వలె ఎగిరి పడతారని పోల్చి చెప్పినాడు. But we thank God is mightier than these things. అయితే దేవునికి స్తోత్రములు, మన దేవుడు వీటన్నిటికన్నా కూడా బలమైనవాడు. His voice is above the noise of many waters. ఆయన యొక్క స్వరము విస్తార జలముల ఘోష కంటే బలమైనది. And fifthly, 5వది, I am cutting short of the explanation. మరి వివరణ నేను కొంచెం తగ్గించి చెప్తున్నాను. And fifthly, 5వ మాట, our Lord reigns in truth and holiness. మన ప్రభు సత్యమును బట్టి పరిశుద్ధతను బట్టి రాజ్యం చేయుచున్నాడు. Thy testimonies are very sure, holiness becometh thine house, O Lord, forever. నీ శాసనములు ఎన్నడును తప్పిపో యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. What does it mean? దీని అర్థం ఏమిటి? His promises are reliable. ఆయన యొక్క వాగ్దానములు నమ్మదగినవి. He is true to his promises he makes concerning our safety and our victory. ఆయన చేసిన వాగ్దానం కట్టుబడి ఉంటాడు. ఆయన దానిని తప్పక నెరవేరుస్తాడు, మనకి క్షేమాన్ని ఇచ్చేవి. You can rely upon his word. ఆయన మాట పైన నువ్వు ఆనుకోవచ్చు. So what should be your response to his trustworthiness? కాబట్టి ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి నీ స్పందన ఏమై ఉండాలి? He promises safety and he keeps his promises. ఆయన నీకు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన వాగ్దానం నెరవేర్చేవాడని He చెప్తున్నాడు. says you are secure from harm. కాబట్టి నువ్వు కీడు అపాయం నుండి భద్రంగా ఉంటావని So చెప్తున్నాడు. what should be your response? అలాంటప్పుడు నీ స్పందన ఏమై ఉండాలి? The psalmist puts the proper words in our mouths. కీర్తనకారుడు మన నోట సరైన తగిన మాటలు పెడుతున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Holiness becometh thy house, O Lord, forever. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. What a wonderful verse it is. ఎంత అద్భుతమైన వచనం కదా. The holiness of this church is our beauty. సంఘం యొక్క పరిశుద్ధతే మన అలంకారం. The church is cleansed from sin, సంఘము పాపము నుండి అది శుద్ధి చేయబడినది, consecrated by God, దేవుని చేత ప్రతిష్ఠించబడినది, and it is employed in his service. అది సేవ చేయడానికి అది So ఇవ్వబడినటువంటిది. this holiness of the church is our beauty. కాబట్టి ఈ సంఘం యొక్క పరిశుద్ధతయే మన యొక్క సౌందర్యం. So in the end, కాబట్టి ముగింపులో so what is your response to Christ's glorious holiness? క్రీస్తు యొక్క మహిమాయుక్తమైనటువంటి పరిశుద్ధతకి నీ స్పందన ఏమిటి? What is your response to the reigning, powerful reigning? ఆయన ఎంతో బలము ధరించుకొని శక్తివంతమైనటువంటి ఏలుబడి చేస్తుండగా నువ్వు ఎలా స్పందిస్తున్నావు? Recognize how dangerous it is to be unrepented. చూడండి, మారు మనసు పొందకుండా ఉండడం అనేది ఎంత ప్రమాదకరమైందో గుర్తించాలి. God reigns forever. యెహోవా చిరకాలము రాజ్యం If you are చేయుచున్నాడు. not repented, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, you won't become a child of his kingdom. నువ్వు ఆయన రాజ్యంలో ఇంకా బిడ్డవు కాకపోతే, If you are a Christ rejecter, ఒకవేళ నువ్వు క్రీస్తును oh, తృణీకరించేవాడైతే, you are in a dangerous situation. నువ్వు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు. Come to him this morning. ఈ ఉదయకాలం ఆయన చెంతకు రావాలి. Confess your sins before him. ఆయన ఎదుట నీ పాపములను ఒప్పుకోవాలి. Cleansed by his precious blood. ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడాలి. Become his child. ఆయన బిడ్డగా కావాలి. The Lord reigns. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, gracious God. కృపగల మా దేవా, what a wonderful encouraging psalm it is, though only 5 verses are 5 there. వచనాలే ఉన్నా ఎంత అద్భుతమైనటువంటి ఆదరించేటువంటి కీర్తన ఇది. Lord, you reign glorious. దేవా, నీవు మహిమతో రాజ్యం చేయుచున్నావు. Not only that, అంతేకాకుండా you reign powerfully. నీవు బలము ధరించి రాజ్యం And చేయుచున్నావు. also you reign triumphantly. అంతే విజయోత్సవంతో రాజ్యం చేయుచున్నావు. And you are reigning in truth and holiness. ప్రభు సత్యమును బట్టి పరిశుద్ధతను బట్టి రాజ్యం You reign చేయుచున్నావు. eternally. ప్రభు నువ్వు నిత్యముగా ఏలుబడి O చేయుచున్నావు. Lord, there is no end to your kingdom. దేవా, నీ రాజ్యమునకు అంతము లేదు. If we are not repented, ఒకవేళ మేము ఇంకా మారు మనసు పొందకుండా if we ఉంటాం, have not become your children, మేము నీ పిల్లలుగా కాకపోతే how can we escape from you? నీ నుండి మేము ఏ విధంగా తప్పించుకోగలం? O Lord, if we neglect such a great salvation, we cannot be escaped. ఎంత గొప్ప రక్షణని మేము నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం తప్పించుకోలేం. Help our dear ones, O Lord, to come to the
knowledge of the saving power of Lord Jesus. మా ప్రియులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ యొక్క జ్ఞానంలోనికి వచ్చుదురుగాక. Those of us who are saved, మరి రక్షించబడిన వారమైన మేము help us to, O Lord, follow thee with fear and trembling. భయముతో వణుకుతో నిన్ను వెంబడించటకు సహాయం Help us to చేయండి. continue in our salvation. మా రక్షణను కొనసాగించటకు సహాయం Speak చేయండి. to us more and మాతో more. ఇంకా అధికముగా మాట్లాడు. Throughout this day, O Lord, we may meditate thy reigning. ఈ దినమంతా కూడా ప్రభా మీ రాజ్యము మీ ఏలుబడిని గురించి ధ్యానము చేస్తూ ఉండినట్లు సహాయం Oh, చేయండి. you are the God, eternal, immortal. ప్రభా నువ్వు నిత్యము అమర్త్యత కలిగినటువంటి దేవుడు. O Lord, such a God became our Father. అంతటి గొప్ప దేవుడు మాకు తండ్రి అయినాడు. Thank you, O Lord. దేవానికి వందనాలు. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.